మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎన్నికల కమిషనర్ ఆఫీస్ ఇండియన్ అధికారి డిప్యూటీ కలెక్టర్ రాంప్రసాద్ పర్యటించారు. ఎస్ఎస్ఆర్ 2025లో భాగంగా ఎన్నికలకు సంబంధించిన అధికారులతో కలిసి ఆయన ఇంటింటి సర్వే నిర్వహించారు. ఇంటి సర్వే చేసి చనిపోయిన ఓటర్లను తొలగించాలంటూ సంబంధిత అధికారులను రాంప్రసాద్ ఆదేశించారు. అదేవిధంగా 18 సంవత్సరాలు ఉన్న వారి ఓటర్ నమోదు చేసుకోవాలన్నారు. గడప గడప తిరుగుతూ ఇంటింటికి అధికారులు వస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన అధికారులు రాకపోతే తమకు తెలియజేయాలని డిప్యూటీ కలెక్టర్ పేర్కొన్నారు. సవరణ కార్యక్రమము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఉత్తర్వుల ప్రకారము మనము రాష్ట్ర వ్యాప్తంగా ఈ సవరణ కార్యక్రమం చేశాము. దీనిలో భాగంగా ప్రతి గృహానికి వెళ్ళి సంబంధించినటువంటి బిఎల్ఓలు ఆ సూపర్వైజర్లతోని ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో గతంలో ఉన్నటువంటి 2024లో ఉన్నటువంటి ఓటర్ లిస్టును చదివి ఆ యజమానితోని ఆ ఓటర్ లిస్టులో ఉన్న వాళ్ళందరూ ఉన్నారా, ఎవరైనా మైగ్రెంట్ అయ్యారా, లేకపోతే ఎవరైనా పరమతి చనిపోయారా, అలాంటి వాళ్ళ లిస్టులని, లేకపోతే పెండ్లి అయిపోయి వెళ్ళే వాళ్ళ లిస్టుని, షిఫ్టర్ లిస్టులను తీసివేయడమే కాకుండా ఆ ఓటర్ లిస్ట్ చదివిన తర్వాత ఆ పెద్దల ద్వారా ఎవరైనా 18 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క లిస్టులను కూడా మనం ఇప్పుడు సేకరిస్తున్నారు బిఎల్ఓలు. ప్రతి ఇంటికి కూడా బిఎల్ఓలు వస్తారు కాబట్టి అందరూ కూడా ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అందరూ కూడా సహకరించి మీ యొక్క ఓటర్ల నమోదు చేసుకోవాలి. అదేవిధంగా కొత్త ఓటర్ల నమోదు దీంట్లో కార్యక్రమంలో భాగంగా పేరు తప్పు కానీ, ఇంటి పేరు తప్పు కానీ, లేకపోతే నివాస గృహం కానీ తప్పులు ఏమైనా ఉన్నట్లయితే దానికి కూడా సవరణ చేస్తారు. ప్రత్యేక ఓటర్ల సవరణ